రేరాలో కొన్ని హోమోజీనియస్ చేంజెస్ తీసుకొచ్చారనమాట. అంటే అది ఏ ఊరైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, కొన్ని ఫండమెంటల్ కన్సెప్ట్స్ ఉన్నాయి. దాన్ని మీరి వెళ్ళలేరు డెవలపర్స్. మొదటిది ఏంటంటే కార్పెట్ ఏరియా. ఒక్క యూనిట్ అంటే మీ అపార్ట్మెంట్ ఎక్స్టెంట్ ఉంటుంది కదా, దాన్ని ఎలా లెక్క పెడతారు అంటే మీ గోడలు ఏవైతే ఉన్నాయో 4 గోడలు, ఆ లోపల ఉన్న సైజ్ ఎక్స్టెంట్ ఏదైతే ఉంటాయో ఆ చోటని కార్పెట్ ఏరియా అని చెప్పి వాళ్ళు గుర్తించారు. కార్పెట్ ఏరియా ఎంత బాబు, నువ్వు సూపర్ బిల్టప్ ఏరియా మానేసి వదిలేసి ఎన్ని కార్ పార్క్లు ఇస్తావు వదిలేసి బాల్కనీలు ఇస్తావు పర్లేదు, కార్పెట్ ఏరియా ఎంత ఎంత ఇస్తున్నావు? 500 స్క్వేర్ ఫీట్ అండి. ఏంటి కార్పెట్ ఏరియా 500 స్క్వేర్ ఫీట్, కానీ నేను సూపర్ బిల్టప్ ఏరియా 900 స్క్వేర్ ఫీట్లు ఇస్తానని చెప్పి మీరు డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు, కాబట్టి నాకు ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదు, నేను ఇంకో ప్రాజెక్ట్ చూసుకుంటానని చెప్పి చాలా మంది వెళ్ళిపోతారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కామన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో లేమ్యాన్, ఆ లేమ్యాన్ కి ఒక క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది. రెండోది ఏంటంటే రేరా రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ. రేరా రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఇవ్వచ్చు, కొన్ని ప్రాజెక్టులకి రేరా అప్లికబిలిటీ ఉండదు అంటున్నారు. రేరా అప్లికబిలిటీ ఎప్పుడు ఉండదంటే రేరా యాక్ట్ ఎఫెక్ట్ లోకి వచ్చినప్పుడు ఏ ప్రాజెక్టులకి అయితే కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వచ్చిందో అలాంటి ప్రాజెక్టులకి రేరా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. థర్డ్, ఎక్స్పెడిషియస్ డిస్పోజల్ అనమాట. సివిల్ కోర్టులకి మీరు రేరా కేసులను తీసుకెళ్లారు, రేరా కిందన దెర్ ఇస్ అ ట్రిబ్యునల్. సో రేరా ట్రిబ్యునల్ ముందుకెళ్తే మీరు దెర్ ఇస్ అ సర్టన్ ఫార్మాట్ అండ్ 7 out of 10 కేసెస్ కి మీరు అడిగిన రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఈ ట్రిబ్యునల్ ముందు జరిగే ప్రతి కేసుకు 30 రోజుల లోపల క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టున్న డబ్బుల్ని ఇంకో ప్రాజెక్ట్ కి వేసేస్తున్నారు, కాబట్టి మొదటో ప్రాజెక్ట్ వాడికి ఏం రిలీఫ్ రావడం లేదు, డిలే అయిపోతుంది డెలివరీ ఆఫ్ ప్రాజెక్ట్. కాబట్టి రేరాలో ఏమొచ్చింది, ఒక ప్రాజెక్ట్ అకౌంట్ అని చెప్పి ఒక డెఫినేషన్ తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ అకౌంట్ ఏంటంటే ప్రతి 100 రూపాయల్లో 75% ఆ ప్రాజెక్ట్ మాత్రమే వాడాలి, ఆ మిగతా 25% మీరు ఏ దానికైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాన్ని ప్రాజెక్ట్ అకౌంట్ అని అంటారు. దాన్ని ప్రతి డెవలపర్ ప్రతి ప్రాజెక్ట్ కి సపరేట్ గా పెట్టుకోవాలి. నాలుగో ప్రొటెక్టివ్ మెజర్ ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో 5 టవర్లు ఉన్నాయి అనుకున్నాం, ప్రతి టవర్ ఒక్కొక్క ప్రాజెక్టే. ఏ ఒక్క డెవలపర్ అయినా గానీ అవునండి నేను 5 టవర్లు కడుతున్నాను, మూడు ఇచ్చేసాను, మీరు వెయిట్ చేయండి, నేను ఇంకో రెండోది కట్టేసి ఆ తర్వాత మీకు పొజిషన్ ఇస్తాను ఫస్ట్ టవర్ కి సెకండ్ టవర్ అని చెప్పలేడు. ఫస్ట్ టవర్ అయిపోగానే అదొక సెపరేట్ ప్రాజెక్ట్ అనమాట, అండ్ మీకు సెపరేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది, ఫేజ్ ఏ బి సి అంటూ. సో కమింగ్ బ్యాక్ టు రేరా అండ్ ఇట్స్ కార్నర్ స్టోన్స్, అకౌంటబిలిటీ, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, వాలిడేషన్ అండ్ స్పీడీ ట్రయల్స్. ఈ 4 ఉంటే చాలు కదా, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ స్టార్మ్ అనమాట ఫర్ అ లిటిగెంట్ టు హ్యావ్ అ గ్రేటర్ క్రాక్ అట్ ensuring that his rights are protected.